గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం అయితే చిడియాటప్పు బీచ్ కి అయితే వచ్చాము. అండమాన్లో ద మోస్ట్ పాపులర్ బీచ్ అనమాట. అండమాన్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ బీచ్ కి అయితే వస్తారు. ఫస్ట్ మనం ఈ బీచ్ కి అయితే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ నుంచి సూసైడ్ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మొత్తం 1.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం అయితే ముందైతే గేట్ ముందైతే ఎంట్రీ చేయించుకోవాలన్నమాట. ఎంట్రీ వచ్చేసి అయితే మాత్రం మనం ఇక్కడ గేట్ దగ్గర చేయించుకోవాలి. ఎంట్రీ చేయించుకోవాలంటే మాత్రం మనం వెహికల్ మీద వస్తే వెహికల్ నెంబర్ ఇంకా మన ఆధార్ కార్డు లేదా మన పేరు చెప్తే చాలు అక్కడైతే ఎంట్రీ చేస్తారు. అంతేకాంటే లోపలికి అయితే మనం ఏంటి పట్టుకెళ్ళడానికి అయితే ఉండదు. ఏదైనా తినాలన్నా తాగాలన్నా సరే ఇక్కడే చేయాలన్నమాట. లోపలికి వెళ్తే మాత్రం ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే పట్టుకొని వెళ్ళాలి. అంతేకాంటే మనం ఆ సూసైడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే అడవులో నుంచి అయితే నడుచుకొని వెళ్ళాలన్నమాట. మీకు ఫుల్ వీడియో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మాత్రం మిస్ అవ్వకండి. నిజంగా వీడియో అయితే లాస్ట్ వరకు బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్. మన బైక్ అయినా కార్ అయినా సరే మనం బయటనే పార్కింగ్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి పట్టుకెళ్ళడానికి అయితే వీలు ఉండదు. ఎందుకంటే ఇక్కడ అలౌడ్ లేదనమాట. ఎక్కడ వరకు మాత్రమే మనం కార్ అయినా బైక్ అయినా పట్టుకురావచ్చు. అంతేకాంటే మీరు చూస్తుంటారు లేదా ఇక్కడ ఉన్న కార్లన్నింటికి ఎల్లో బోర్డే ఉంది. ఎల్లో బోర్డు అంటే టూరిస్ట్ వాళ్ళది అనమాట. టూరిస్టులు తిప్పేదంటే ఎల్లో బోర్డు అయితే ఉంటుంది కదా. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే చాలా వేల మంది అయితే వచ్చి ఉంటారు టూరిస్టులు అయితే. నాకు తెలిసినంత వరకు అయితే ఈ రోజనే కాదు రోజుకి చాలా మంది వస్తారు. ద పాపులర్ బీచ్ అండమాన్లో ఈ బీచ్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అంత బాగుంటుంది. అంతేకాంటే మనం ఇక్కడ ఒకవేళ మీరు ఏమైనా తినాలనుకున్నా లేకపోతే మీరు తినడానికి తెచ్చుకోకపోయినా ఇక్కడైతే మనకి పానీపూరి ఇంకా దాల్మూరి ఇంకా మనకి కుల్ఫీ ఐస్ క్రీములు కొబ్బరి బొండలు ఇవన్నీ అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకు తినాలనిపిస్తే తినొచ్చు, లేకపోతే మనం అయితే బయట నుంచి తెచ్చుకొని అయితే తినొచ్చు. ఇక్కడ డిమాండ్ అయితే లేదు తినాలని చెప్పేసి అయితే మాత్రం. ఇక్కడ బోర్డు చూసారా ముండాపాడు అని ఉన్నది. ముండాపాడు బీచ్ అన్న చిడియాటప్పు బీచ్ అన్న ఒకటే. ఇక్కడే మనం అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ పాయింట్ అని ఉంది కదా. ఇక్కడే మనం ఆధార్ కార్డు ఉంటే పర్లేదు, లేకపోయినా సరే పర్లేదు. మన పేరు మన ఫోన్ నెంబరు ఇంకా మనం దీని మీద వస్తామో దాని నెంబర్ అయితే చెప్పాలి. ఫైనల్లీ మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ మనం అడిగైతే పెట్టేస్తాను. నేనైతే మాత్రం బండి అయితే పార్కింగ్లో చేస్తాను. అంతేకాంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. వీలైతే మాత్రం సాంగ్స్ అవి వేసుకొని చూస్తానరా. మన ఇష్టం ఎలాగైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. మన ఇష్టం మన బీచ్లో ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనం గొడవలు అవి ఆడకూడదు, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తానరా ఒక్కొక్కరు డ్యాన్సులు చేసుకోవడం ఉయ్యాల్లో యూక్కోవడం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బీచ్ అయితే మాత్రం నాకు నచ్చిన బీచ్ ఏదైనా అండమాన్లో ఉందంటే మాత్రం ఫస్ట్ అయితే ఈ బీచ్, సెకండ్ హ్యావ్లాక్ బీచ్, ఈ రెండు అయితే నచ్చుతాయి. అంతేకాంటే ఇక్కడ చూస్తాను ఇలా తింటాను. మనం ఏవి తినాలన్నా తాగాలన్నా సరే ఇక్కడే ఓన్లీ తినాలి. అలాగని చెప్పేసి వైన్ తాగుదాం అంటే మాత్రం ఇక్కడైతే వీలు ఉండదు. వైన్ తాగాలంటే మాత్రం ఈ బీచ్ ఏదైతే ఉండదో దీనికి 3 కిలోమీటర్ల దూరాన్ని మనం తాగేసి రావాలి. ఇక్కడ తాగుదాం అంటే మాత్రం 3000 అయితే మాత్రం జరిమానా అయితే పక్కా వేస్తారు ఫ్రెండ్స్. ఈ పిల్లలు భలే ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇసుకతోటి. నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఫైనల్లీ మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఈ బీచ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఈ బీచ్ చూసిన తర్వాత అయితే మాత్రం అడవి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ సూసైడ్ పాయింట్ అయితే చూద్దాం. ఈ బీచ్ ఎలా అయితే ఉంటుంది దీనికి మించి అయితే ఆ సూసైడ్ పాయింట్ అనేది అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు చెప్తే అర్థం మనం వెళ్ళిన తర్వాత చూస్తారు కదా బుర్ర పాడైపోద్ది నిజంగా మీకైతే మాత్రం. ఈ బీచ్ వ్యూ అనేది అయితే మాత్రం మనం అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో కానీ ఒకసారి ఎక్కడైతే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటోళ్ళే, మొత్తం అందరూ బయటోళ్ళే. లోకల్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. కొందరు ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, కొందరు కలకత్తా, ముంబై, ఢిల్లీ, మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలా మంది అయితే వచ్చి ఉంటారు. ఒకసారి ఈ భయ్యాన్ని చూస్తాను రా వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తాడు. ఓన్లీ మనం వాటర్ బాటిల్ మాత్రమే పట్టుకొని వెళ్ళొచ్చు లోపలికి, ఇంకేది పట్టుకొని వెళ్ళకూడదు. ఒకవేళ మనం పట్టుకెళ్దాం అయినా సరే ఇక్కడైతే మాత్రం బ్యాగులు అనేవి అయితే చెక్ చేస్తారు. మనం బ్యాగులు పైకి అయితే పట్టుకెళ్ళకూడదు. అయినా సరే పట్టుకెళ్దాం అంటే పట్టుకెళ్ళొచ్చు, కాకపోతే చెక్ చేస్తారనమాట. అంతేకాంటే ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఇక్కడ ఏవైతే చెక్కలతోటే తయారు చేశారు. ఒకసారి చూడండి ఇదైతే పెద్ద చెట్టు. ఆ చెట్టుని మనం కూర్చునే బల్లలా తయారు చేశారు. అంతేకాంటే ఇది చూడండి కొంచెం మనకి డస్ట్బిన్ లా అయితే తయారు చేశారు. ఇక మొత్తం లోపల చూసారు మొత్తం చెత్త ఉంది. అన్నీ కొబ్బరికాయలు చిప్స్ ప్యాకెట్లు ఏ ఉన్నాయి. మొత్తం డస్ట్బిన్ అయితే మాత్రం ఇలాగే తయారు చేశారు. మొత్తం అంతా చెక్కలతోటే తయారు చేశారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అయితే మాత్రం తిన్నగా వెళ్ళాలి. అంతే కొంచెం బీచ్ దాటాక బీచ్లోనే ఇదైతే మాత్రం ఉంది మనకి.
క్రోకోడైల్ సేఫ్టీ అట. అంటే ఇక్కడ మనకి మొసళ్ళు అనేవి అయితే ఎక్కువ తిరుగుతుంటాయి, కొంచెం జాగ్రత్తగా అనేది అయితే మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత చిన్న బ్రిడ్జ్ అయితే వేశారు. అంటే ఒకవేళ ఇది మొత్తం ఇదంతా సముద్రం నీరుతో నిండిపోతే వెళ్ళడానికి అని చెప్పి అయితే మనకైతే బ్రిడ్జ్ అయితే కట్టారు. నిజంగా ఫారెస్ట్ వాళ్ళు గ్రేట్ అబ్బా. చూస్తాను రా ఎంత చిన్న బ్రిడ్జ్ భలే కట్టారు కదా. మొత్తం ఏది చూసినా సరే చెక్కలతోటే కట్టారు. అంటే బాగా ఉపయోగించారనమాట మైండ్ అనేది అయితే మాత్రం. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు తిన్నగా వెళ్ళిపోవడమే నడుచుకుంటూ 1.6 కిలోమీటర్. కాకపోతే వెళ్తేప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కాకపోతే వెళ్ళిన తర్వాత చూడాలి అబ్బా వ్యూ వేరప్ప నిజంగా. సరే నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకని కాదు మీకు కూడా, ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించారు లేదో ఇంతమంది టూరిస్టులు ఎంతమంది జనం వస్తుంటారు అంతే చూడండి. అక్కడ కొంచెం ఏదైనా గొప్పతనం ఉంటే కదా ఎవరైనా సరే చూడడానికి వెళ్తారు. ఇప్పుడు మనమైతే మాత్రం తిన్నగా నడుచుకొని ఇక్కడ చిన్న దారి అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లోనే, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ బీచ్లోనైతే పర్లేదు ఫ్రెండ్స్, నడిచి వచ్చి ఏం అనిపించదు. కాకపోతే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది కదా, అక్కడ నుంచి కిందనే స్టార్ట్ అవుతే అప్పుడు ఉంటుంది అబ్బా మామూలుగా ఉండదు. ఫైనల్ మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ముందున కనబడుతుంది కదా, ఇక్కడే మనం అయితే ఎంట్రీ అయితే అవుతాం. ఇక్కడ నుంచే వెళ్తాం, మళ్ళీ ఇక్కడ నుంచే వస్తాం. ఈ బోర్డు మీద చూస్తాను మీరు వ్యూ పాయింట్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచే మనం అయితే ఇప్పుడైతే వెళ్తాను. చూస్తాను మన ముందనైతే ఇద్దరు తమ్ముళ్ళు అయితే వెళ్తాను. వాళ్ళ చేతులు కూడా ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. వాళ్ళ చేతులు కాదు నా చేతులు కూడా ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. ఇగో చూడండి వ్యూ పాయింట్. ఇగో ఈ లెవెల్లో వెళ్ళి వచ్చేస్తాను ఇప్పుడే. నేనైతే ఇంకో మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాను. ఇప్పుడు అబ్బా మామూలుగా ఉండదు, మొత్తం అడవే ఉంటుంది. మీరు 1.6 కిలోమీటర్ మొత్తం అడవిలోనే నడాలి. ఫుల్ అడవి మధ్యలో నుంచి అయితే దారి ఉంటుంది. కాకపోతే ఈ దారి అనేది పర్లేదు, కొంచెం బాగానే ఉంటుంది మనకి ఎండప్పుడు అయితే. కాకపోతే ఇప్పుడు వర్షం పడ్డదా, వర్షం పడితే మామూలుగా ఉండదు, మొత్తం మనం ఎక్కలేం కూడా. ఎక్కినా సరే మనకు అనేది అయితే చిరాకు పడుతుంది. ఈ తమ్ముళ్ళు అయితే కొంచెం వేగంగా నడుస్తాను పర్లేదు. ఇప్పుడు కొంచెం వేగంగా నడుస్తారు, ముందు 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 అలా స్లో అయిపోతుంటారు తమ్ముడు. నాకు తెలిసి నాకంటే వీళ్ళు వెనక్కి ఉండిపోతారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంతేకాంటే మనకి జంగిల్లో చూస్తాను అసలు సౌండ్లు అనేవి ఏటో మామూలుగా వినిపించట్లేదు, వేరే వేరేగా వస్తుంది. అంతేగాని మనకి వెళ్ళోళ్ళు వచ్చిన వాళ్ళు తప్ప ఈ మధ్యలో ఇంకెవ్వరు కనబడరు. ఎవరైనా మనం ముందు వెళ్తే వాళ్ళు కనబడుతుంటారు, లేకపోతే మన వెనకాల ఎవరైతే వస్తారో వాళ్ళు కనబడుతుంటారు, లేకపోతే మన ముందు నుంచి ఎవరైనా వస్తారు కదా వెళ్ళి నుంచి అలా మాత్రమే కనబడుతుంటారు. ఈ తమ్ముళ్ళు పర్లేదు కొంచెం బాగానే నడుస్తుంటారు. కాకపోతే ఇక్కడ మనకి అసలు ఏటి మనిషి అనేది అయితే ఎవడు కనబడట్లేదు వీళ్ళు తప్ప. నాకైతే మాత్రం నా ముందునైతే వీళ్ళు తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం వెళ్తాండ్రు. అంతేకాకంటే ఇక్కడైతే మాత్రం మనకి ఏ పక్క నుంచి ఏది వచ్చేద్ది అనేది భయం అయితే వేస్తుంది. చూడండి ఇక మొత్తం అంతా అడవే. నాకు ఏ పక్క నుంచి ఏ పులో లేకపోతే ఏ నక్క ఏ సింహం ఏదో వచ్చేద్దామనిపిస్తుంది నాకైతే మాత్రం. నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. చూస్తాను మొత్తం రాయలు అబ్బా మామూలుగా కాదే. ఇప్పటికి వచ్చే మనం ఇంకా 10% కూడా ఎక్కలేదు నేనైతే మాత్రం. నాకైతే అలుపు అయితే వస్తుంది అప్పుడే. ఫ్రెండ్స్ సగం అయితే వచ్చాం, సగం కూడా రాలేదు, 30% అయితే వచ్చాం అనమాట. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇలాంటి వ్యూలు ఎన్నో ఉన్నాయి ముందు ముందు. ఒకసారి ముందుకు వెళ్ళిపోదాం మరి. చూస్తాను ఫ్రెండ్స్ వ్యూ అనేది అయితే బాగుంది కదా. ఇలాంటి వ్యూలు అయితే ఇంకా ముందు ముందు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే అలుపు అనేది అయితే గట్టిగా వస్తుంది. ఇంకా మనం సగం కూడా రాలేదు, 30% అయితే వచ్చాను ఇప్పటికైతే. ఈ దారి కనబడుతుంది కదా, మళ్ళీ మనం ఈ దారిని నడుచుకొని ఇలాగే వెళ్ళిపోవడమే, ఇంకేముంది. చూద్దాం అలాగే వెళ్ళిపోదాం. ఎవరో మనుషులు ఎవరైనా కనిపిస్తారా? వస్తాను ఎవరో ఇద్దరైతే వస్తాను. పర్లేదు మనకి తోడు నీడలాగా అయితే వీళ్ళైతే కనబడ్డారు. ఎందుకంటే ఒకరు నడుచుకోవాలంటే భయం వేస్తుంది కదా. ఇగో ఇద్దరైతే వస్తాను, ఇద్దరు అన్నలు ఎవరో. అంతేకాంటే ఒకసారి చెట్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఓరు నాయన నేనైతే ఎప్పుడు చూడలేదు. మన ఊరు అడవులు ఉంటాయి కానీ కాకపోతే ఇంత పెద్ద చెట్లు అయితే ఉండవు కదా. నాకెందుకో పుష్ప 2 షూటింగ్ ఏమైనా ఇక్కడే జరిగిందేమో అనిపిస్తుంది. ఒకసారిగా చూడండి అసలు ఏటి శబ్దాలు చూస్తాను రా, గడగడగడ వేరే శబ్దాలు అయితే వస్తాయి. మనుషులు ఎవరో కనబడట్లేదు. మళ్ళీ అలా నడుచుకొని వెళ్తూనే ఉండడం. చెమట్లు అనేవి అయితే మామూలుగా కారట్లేదు నాయన. ఇంకెంత దూరం రా నాయన బేగొచ్చి అన్నట్టు ఉంది నాకైతే. ఇగో ఒకసారి ఈ చెట్టు వేలు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం దారి అంతా ఇలానే ఉంటుంది. ఇంకొంచెం సగం అయితే వచ్చాం అనమాట ఇప్పటికైతే. ఇంకో సగం ఉంది, నడిచేద్దాం మెల్లికి అలాగా. చూడండి మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు మొత్తం అన్నీ ఈ చెట్టు ఆ చెట్టు అని కదా అన్ని చెట్లు అయితే కనబడుతున్నాయి. ఇగో ఇదేదో బయటకి అయితే వచ్చినాం మనం. ఫైనల్లీ లైట్ హౌస్ కనబడుతుంది చూస్తాను రా. ఆ లైట్ హౌస్ వచ్చిందంటే మనం వచ్చేసినట్టే ఫైనల్లీ. ఇక ఇక్కడ నుంచి సముద్రం కోన కనబడుతుంది. ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టుకున్నారు, కొంచెం సౌండ్ అనేది అయితే వస్తుంది. ఉన్నారు ఎవరో ఉన్నారు వినబడుతుంది. ఇరుగా ఫోటోలు అయితే తీసుకుంటాను. ఫైనల్లీ మనం అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక ఈ తమ్ముళ్ళాలు కూడా కనబడ్డారు ఇప్పుడైతే మాత్రం. ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోంటారో తెలియదు. నాకంటే వెనక్కుంటారు అనుకున్నా, కాకపోతే ఫస్ట్ టైం వచ్చినట్టుకున్నారు తమ్ముళ్ళు.
బాగానే నడిచారు, పర్లేదు. ఇగో ఇక్కడ ఫుల్ వ్యూ మామూలుగా ఉన్నది. ఇగో చూడండి వ్యూ, అబ్బా ఇలాంటి వ్యూలు మనం ఎప్పుడైనా చూసామా? నా జీవితంలో చూడలేదు, అండమాన్లో తప్ప ఇలాంటి వ్యూలో. అలాంటి మాల్దీవ్స్ ఏమైనా పనికొస్తాయి ఇక్కడ. చూడండి ఎంత మంచి వ్యూ. మీరు ఎప్పుడైనా మాల్దీవ్స్లో చూసారా? ఈ వ్యూ ఏముంది, అసలు వ్యూ చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే సూసైడ్ పాయింట్కి అయితే వచ్చేసాం. వెనకాల కనబడుతుంది కదా, ఒకసారి వ్యూ చూడండి. నిజంగా బుర్ర పాడు, నా లైఫ్లో చూడలేదు ఇలాంటి వ్యూ అయితే మాత్రం. చూస్తాను రా, మొత్తం అంతా సముద్రమే, మొత్తం ఇలాంటి వ్యూ మనకి ఎక్కడా దొరకదు ఒక అండమాన్లో తప్ప. మీరు ఆస్ట్రేలియా అవ్వండి, లేకపోతే మీరు మాల్దీవులు వెళ్ళండి, ఏ దీవులకి వెళ్ళినా సరే ఇలాంటి వ్యూ మాత్రం ఉండదు. లక్షద్వీపుల్లో కూడా ఉంటుంది ఇలాంటి వ్యూ మాత్రం. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఎంత కష్టపడి ఎంత మీదకి వస్తారంత మాత్రం ఇంత ఫలితం ఉంటే కానీ రారు ఎవరు. ఒకసారి చూడండి ఇగో, మొత్తం కింద చూడండి ఇగో, పట్టామా చావే. అందుకే దీని పేరు వచ్చేసి అయితే సూసైడ్ పాయింట్ అంటారు. ఇగో నిజంగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు వస్తే మాత్రం మిస్ అవ్వకండి. ఇగో చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్, మీరే చూడండి. ఇగో మీ కళ్ళతో మీరే చూడండి వ్యూ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేను నేనైతే మాత్రం. బుర్రపాడిగా చూడండి ఎంత లోతు కూడా ఉంది. అంతేగాని ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అబ్బా అసలు మన జీవితంలో చూడలేము ఇలాంటి వ్యూ అయితే మాత్రం. నేనైతే నా జీవితంలో ఇప్పటికొచ్చి చూడలేదు ఇంత మంచి వ్యూ. మాల్దీవులు పిఎం సీఎం ఎవడో ఉన్నాడు వాడికి చెప్పండి. మా దేశంలో అండమాన్ అనే దీవులు ఉండే, అండమాన్కి ఒకసారి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది మాల్దీవ్స్ గొప్ప లేకపోతే అండమాన్ గొప్ప అనేది ఒకసారి చెప్పండి అడిగి. చూడండి ఎంత బాగుందో, మొత్తం నీల రంగులోని సముద్రం అవనివ్వండి, లేకపోతే ఇక్కడ వ్యూ అవనివ్వండి, మామూలుగా లేదు. మీరు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. అంతేకాంటే ఫుల్ గాలి అయితే వేస్తుంది, విపరీతమైన గాలి వేస్తుంది ఇక్కడైతే మాత్రం. చూడండి ఎంత బాగుందిగా. ఇక్కడైతే లైట్ హౌస్, మన ఈ వ్యూ కాదు, ఈ వ్యూ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా మంచి వ్యూ ఉంటుంది, మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఫుల్ మామూలుగా ఉంటుంది నిజంగా. నాకైతే మాత్రం చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్, నేనైతే చెప్పలేకపోతాను అసలు. చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు వస్తే మాత్రం రావడం ఏంటి ఫ్రెండ్స్, మీరైతే రండి పక్కాగా. మీరు ఆ మాల్దీవ్స్ గీల్దీవ్స్ అన్నీ మర్చిపోండి, ఈ లక్షద్వీప్ కంటే బాగుంటుంది ఈ వ్యూ అయితే మాత్రం. మీరైతే మాత్రం అండమాన్ రావాలి ఫ్రెండ్స్. అండమాన్ వచ్చాకైతే మాత్రం ఈ వ్యూ అనేది అయితే మాత్రం మీరైతే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చూస్తాను రా ఎంత బాగుందో, నిజంగా సూపర్ అబ్బా. ఇలాంటి వ్యూ నేనైతే నా జీవితంలో చూడలేదు. ఈ వ్యూ నుంచి అలా కొంచెం మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక వ్యూ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా సముద్రమే కనబడుతుంది. మనకి ఎటు చూసినా సముద్రం కనబడుతుంది అనమాట. ఇటు పక్క అయితే మాత్రం మనకు కొండలు కనబడతాయి, కాకపోతే ఆ పక్క చూస్తే మాత్రం మనకు ఫుల్ సముద్రమే కనబడుతుంది. ఈ పాయింట్నే సూసైడ్ పాయింట్ అని అంటారనమాట. అంటే ఇక్కడ నుంచి ఎవరు పడినా స్పాట్ అయిపోతారు, అందుకని చెప్పేసి దీనికి పేరు అయితే మాత్రం సూసైడ్ పాయింట్ అని అంటారు. చూస్తాను రా ఎంత బాగుందో వ్యూ అనేది అయితే మాత్రం. మొత్తం నీల రంగులో మొత్తం ఉంది, సముద్రం అంతా మొత్తం నీల రంగులో ఉండి మొత్తం ప్రశాంతంగా ఉంది. గాలి కూడా చాలా విపరీతంగా వేస్తుంది, మామూలుగా వేయట్లేదు గాలి అయితే మాత్రం. మనం ఏమి ఎగిరిపోతాం అనిపిస్తుంది. దీని తర్వాత అయితే మాత్రం మనం అలా మళ్ళీ నడుచుకుంటే అయితే వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక మళ్ళీ సేమ్ మనకి జంగిల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకు అలా కొంచెం ముందుకు వచ్చేకైతే మాత్రం మనకి ఇక ఈ లైట్ హౌస్ అయితే కనబడుతుంది. ఈ లైట్ హౌస్ దగ్గర అయితే మనకైతే కొంచెం రాసి ఉంటుంది అనమాట, ఈ లైట్ హౌస్ సంబంధించింది. మనం ఈ లైట్ హౌస్లోకి అయితే వెళ్ళకూడదు, మొత్తం ఇక్కడ ఏటేట్ చేయకూడదు ఏటి అనేది అయితే మాత్రం ఇక్కడైతే రాసి ఉంటుంది. ఇక్కడ మనుషులు ఉంటారా ఉంటారు అంతే మాత్రం ఉంటారు, నైట్ పూట ఉంటారో మరి ఈవినింగ్ ఉంటారో ఉదయం ఉంటారో అనేది అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఈ లైట్ హౌస్ పక్క నుంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది. మెయిన్ వచ్చేసి అయితే మాత్రం అదే ఫ్రెండ్స్. ఇగో చూడండి మొత్తం అంతా మనకి అడవే ఉంటుంది, కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి అంత దూరం అయితే లేదు, అక్కడి నుంచి ఇక్కడ కొంచెం దూరం ఉంది. గట్టి కొడితే ఒక 100 మీటర్లో ఉందనుకుంటాను నేనైతే మాత్రం. ఇగో ఇక్కడ ఎవరో ఆల్రెడీ ఉన్నారు టూరిస్టులు అయితే మాత్రం. ఈ లెవెల్లో చేపలు పడతాను రేటు నాకు అర్థం కావట్లేదు, చేపలు అయితే పట్టట్లేదు వీళ్ళు. ఇగో ఫోటోలు అనేది తీసుకుంటాను. ఇగో చూడండి వీళ్ళు మనల్ని ఫోటోలు కూడా తీయమంటారు. ఇగో వీళ్ళు మొత్తం బయట వాళ్ళు బోల్డ్ మంది వస్తారు, వీళ్ళని ఉండరు, చాలా అంటే చాలా మంది అయితే ఉంటారు. వీళ్ళు మనల్ని ఫోటో అయితే తీయమంటారు, ఫోటో తీసి ఇస్తాను. ఇక ఇక్కడ నుంచి చూడండి వ్యూ అనేది మాత్రం ఎలా ఉంది. అబ్బా ఇలాంటి వ్యూలు మనం ఎప్పుడు చూసుంటాం, మన జీవితంలో ఎప్పుడు చూస్తాం అనుకుంటాం మనం అయితే మాత్రం. ఇలాంటి వ్యూలు అయితే నేనైతే చూడలేదు, మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఈ వ్యూ అయితే మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోలు వీడియోలు రీల్స్ అన్ని చేసి వెళ్తాండ్రు. ఎందుకంటే ఇలాంటి వ్యూ అనేది అయితే మనం ఎప్పుడు చూడలేము మన జీవితంలో. ఆ మాల్దీవుల రాష్ట్రపతి లేకపోతే పిఎం ఎవడో అంటారు కదా, వాడికి చూపించండి ఒకసారి దీన్ని చూపిస్తే వాడికి గుండె అయిపోద్దేమో నాకు తెలిసి మాత్రం. ఎందుకంటే ఇలాంటి వ్యూ ఆ మాల్దీవ్స్లో కూడా ఉండదు, అంత బాగుంటుంది అనమాట ఇదైతే మాత్రం. అండమాన్లో ద టాప్ వ్యూ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే అని చెప్తారు ఎవరైనా సరే, సూసైడ్ పాయింట్ అని చెప్తారు. అంతేకాంటే ఇక ఒకసారి చూడండి, అంతేకాంటే ఈ మధ్యలో కూడా ఎవరో ఒక అన్నలు అయితే వెళ్ళారు అక్కడికి, చెప్పాలంటే వెళ్ళకూడదు అయినా సరే వాళ్ళైతే వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళకైతే మాత్రం గట్టిగా ఇస్తారు, వెళ్ళకూడదని చెప్తారు ముందే. కాకపోతే వాళ్ళైతే వెళ్ళిపోయారు, మరి వాళ్ళ కర్మనాలు దాన్ని అయితే మాత్రం. ఇగో చూడండి ఇక్కడ నుంచి కిందకు చూడండి ఎంత లోతుందో, మొత్తం అంతా సముద్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒకసారి వ్యూ అనేది అయితే మీరైతే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఫైనల్లీ మొత్తం చూసాకైతే కిందకైతే దిగిపోయాను ఫ్రెండ్స్. కరెక్ట్ గా టైం చెప్పాలంటే మాత్రం ఎక్కడానికైతే మాత్రం 30 నిమిషాలు అయితే పట్టింది, దిగడానికైతే మాత్రం 20 నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్. కానీ చెమటలు అయితే మాత్రం గట్టిగా కారుతున్నాయి, మామూలు కారట్లేదు. ఎక్కుతప్పుడు ఎంత కారే, దిగినప్పుడు కూడా అంతే కారుతున్నాయి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మరి అండమాన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.